వెల్కమ్ టు కిచెన్ కుట్టి. ఆలస్యం లేకుండా మరి చూసేద్దామా ఎలా చేయాలో టమాటా పచ్చడి. ఆగండి, టమాటా పచ్చడి అంటారా, రామ్ మునక్కాయల పచ్చడి అంటారా, ఏ పచ్చడి అంటారో అది మీ ఇష్టం. కానీ ప్రాసెస్ మాత్రం చాలా చాలా సులభం, చాలా త్వరగా అయిపోతుంది, ఇంట్లో ఉన్న పదార్థాలతో అయిపోతుంది, ఎక్కువ హడావిడి కూడా ఉండదు, కానీ టేస్ట్ మాత్రం బాగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, కావాల్సినన్ని టమాటాలు తీసి పెట్టుకోండి. టమాటాలు కావాల్సినన్ని తీసి పెట్టుకొని వాటిని కడిగి తుడిచిపెట్టుకోండి. వీడియోలో చూపించిన విధంగా కడిగి తుడిచిపెట్టుకున్న తర్వాత వాటిని నిలువుగా ముక్కలుగా కోసుకోవాలన్నమాట. దానికంటే ముందు మనం ఏం చేయాలి, పచ్చడికి కావాల్సిన పదార్థాలన్నీ తీసి పెట్టుకోవాలి కదా. మరి మనకు కావాల్సిన పదార్థాలు ఏంటంటే, మన టమాటాలకి తగినంత చింతపండు అలాగే మెంతులు, ఆవాలు తీసి పెట్టుకోండి. కొంతమంది ఆవాలు వేసుకుంటారు, మెంతులు కూడా వేసుకుంటే చాలా మంచిది. ఇప్పుడు అందరూ హెల్త్ కాన్షియస్ అయిపోయారు కదా బాగా, అందుకని మెంతులు కూడా యాడ్ చేసుకోండి. ఈ టమాటాలు ఈ విధంగా చూపించిన విధంగా నిలువు కట్ చేసి పెట్టుకోండి. తీసి పెట్టుకున్నాం కదా ఇందాక మెంతులు, ఆవాలు, వాటిని ఏం చేయాలంటే ముందుగా కడాయి పెట్టేసుకోండి. కడాయి మీద ఈ మెంతులు, ఆవాలని మనం ఏం చేయాలంటే దోరగా వేయించుకుంటూ ఉండాలి. ఇక్కడ మాత్రం కొంచెం సహనం ఉండాలండి, వెయిట్ చేస్తూనే ఉండండి. అలాగే కొద్దిగా రంగు మారాయి, ఇవి వేగాయి అనిపిస్తే మరి ఏం చేయాలంటే మిక్సీ వేసేసుకోండి. మీ దగ్గర రోలు రోకలి ఉంది అంటే రోలు రోకళ్ళు కూడా దంచుకోవచ్చు, తొందరగా అయిపోతుంది, పెద్ద శ్రమే ఉండదు. లేదు మాకు ఆ ఫెసిలిటీ లేదంటే యాజ్ యూజువల్ మిక్సీ యూజ్ చేసేయండి. తర్వాత మనం మెయిన్ ప్రాసెస్కి వచ్చేస్తున్నాం, అదే మన టమాటాలని పట్టుకొచ్చేస్తున్నాం పచ్చడి కోసం. ఒక కడాయి పెట్టుకోండి, దాంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి, నిల్వ పచ్చడి కదా కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉండాలి. ఆయిల్ వేసేసుకోండి. ఇందాక తరిగి పెట్టుకున్న టమాటాలు ఉన్నాయి కదా వాటిని పట్టుకొచ్చేయండి. ఆ తరిగి పెట్టిన టమాటాలని వేసేయండి మన ఆయిల్లో, కొద్దిగా వేగిపోయిన ఆయిల్లో వేసేసి, ఇక్కడ మళ్ళీ సహనం కావాలి, కొంచెం ఎక్కువ పేషెన్స్తో ఉండి వెయిట్ చేస్తూ ఉండండి. ముక్క కొంచెం మెత్తపడింది అనుకోండి, ఇలా మొత్తం వేయించి పెట్టుకోండి. ముక్కల్లో బాగా ఆయిల్ కలిసేలాగా పెట్టేసి మూత పెట్టేయండి. మూత పెట్టేసి మధ్య మధ్యలో వచ్చి కొద్దిగా కదిలిస్తుండండి. ఒక్కోసారి అడుగు అంటిపోతుంది, ముఖ్యంగా స్టీల్ గిన్నెలతో అయితే ఎక్కువగా అడుగు అంటిపోతుంది, అందుకని మధ్య మధ్యలో వచ్చి గమనిస్తూనే ఉండండి. చూసారా, ఇప్పుడు కొంచెం మెత్తబడింది ముక్క. ఇప్పుడు ఏం చేయాలంటే మనం తీసి పెట్టుకున్న చింతపండుని పట్టుకొచ్చేయాలి. చింతపండు నానబెట్టుకోవాల్సిన పనేం లేదండి, ఇందాక తీసి పెట్టుకున్న చింతపండు అలాగే వేసేసేయండి. ఇప్పుడు ఇవన్నీ మగ్గుతున్నాయన్నమాట ఆయిల్లో. తీసి పెట్టుకున్నాం కదా ఇందాక మిక్సీ పట్టి పెట్టిన ఆవాలు మరియు మెంతుల మిశ్రమం, ఆ పొడి కూడా వేసేస్తున్నాము. ఆ పొడి వేసి ఇప్పుడు తగినంత ఉప్పు, తగినంత కారం, తగినంత పసుపు ఇవన్నీ వేసి పెట్టేసాం అనుకోండి, మన మెయిన్ ప్రాసెస్ ఈజ్ కంప్లీటెడ్. చూసారా, కారం తగినంత, కొంతమంది ఎక్కువ ఇష్టపడతారు, కొంతమంది తక్కువ ఇష్టపడతారు, మీ ఇష్టం ప్రకారం వేసుకోండి ఉప్పు కారం. కొంతమంది చప్పగా తినడానికి ఇష్టపడతారు కదా, అది కూడా తప్పేం లేదు, చప్పగా తినేసేయండి. కొంతమంది కారం ఎక్కువ తింటారు, ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు తినేసేయండి. కానీ ఎలా తిన్నా కూడా టేస్ట్ బాగుంటుందండి పచ్చడి. చూసారా, పచ్చడి రెడీ అయిపోయింది. ఇది ఏంటంటే నూనె పైకి తేలుతుంది కదా, అప్పుడు మనకు అర్థమైపోయినట్టు, ఇంకా పచ్చడి అయిపోయినట్టు. ఇంకా మెయిన్ ప్రాసెస్ అయిపోయింది, సబ్ ప్రాసెస్ అనమాట, చిన్న ప్రాసెస్. అదేంటంటే తాలింపు పెట్టేయడం మన పచ్చడికి. ఈ విధంగా తాలింపు పెట్టి వేసేస్తే మళ్ళీ తాలింపు వేసుకునే పని లేదు, ఒక వారం రోజులు బాగుంటుంది, అన్నిట్లోకి బాగుంటుంది. అటు చపాతీ అంటారా, ఇటు పూరి అంటారా, అటు అన్నం అంటారా, వేటిలో వేసుకున్నా అద్భుతంగా ఉంటుంది. పెరుగన్నంలో వేసుకొని నంచుకున్నా కూడా సూపర్గా ఉంటుందండి ఈ టమాటా పచ్చడి. బ్రెడ్లో కూడా బాగానే ఉంటుంది. కడాయి వేసుకున్నాము, నార్మల్ పోపు అండి, పోపులో అన్నీ వేసుకుంటాం కదా మనం, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, ఎండుమిరపకాయలు, ఇంగువ అన్నీ యాడ్ చేసేసామన్నమాట. ఇవన్నీ త్వరగా వేగుతున్నాయి మన పచ్చడి కోసం. తర్వాత మనకు తగినంత కొత్తిమీర, కరివేపాకు కూడా యాడ్ చేసేసుకోవచ్చు, వీటికి బాగుంటుంది. వేగుతూ ఉంది, మళ్ళీ ఇక్కడ కొంచెం సహనం కావాలి, వెయిట్ చేస్తూ ఉండాలి, తప్పదు. పక్కకి వెళ్ళిపోయామనుకో మాడిపోతాయి. ఇంకా ఫైనల్ టచ్, మనం ఇంక యాడ్ చేసేసాము, అన్నీ వేసేసాము మన పచ్చళ్ళు. చూసారా, చూస్తుంటేనే నోరూరిపోతుంది రుచికరమైన టమాటా పచ్చడి. జాడీలో వేసి పెట్టేసుకోండి, యూజ్ చేసేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసేయండి. అలాగే ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఫాలో అవుతుండండి.